హలో వ్యూవర్స్, లాస్ట్ క్లాస్లో మనం మ్యాక్స్వెల్స్ ఇండక్టెన్స్ బ్రిడ్జెస్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు మ్యాక్స్వెల్స్ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ బ్రిడ్జెస్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఈ బ్రిడ్జెస్ అనేది ఏంటంటే అన్నోన్ రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి అనమాట. అంటే స్టాండర్డ్ వేరియబుల్ కెపాసిటెన్స్ తోటి అన్నోన్ రెసిస్టెన్స్ వాల్యూస్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే బ్రిడ్జెస్ అనమాట. ఓకే, అండ్ దీని యొక్క కన్స్ట్రక్షన్ చూడండి. L1 అనేది ఏంటంటే అన్నోన్ ఇండక్టెన్స్ ఆఫ్ ది రెసిస్టెన్స్ R1 అనేది వేరియబుల్. ఈ R1 అనేది ఏంటంటే ఫిక్స్డ్ రెసిస్టెన్స్ అనమాట. ఓకే, ఈ R2 అండ్ R3 అనేవి రెసిస్టెన్స్ అనమాట, నోన్ రెసిస్టెన్స్. అండ్ R4 అనేది వేరియబుల్ రెసిస్టెన్స్ అవుతుంది అనమాట. ఓకే, ఈ R4 అనేది కెపాసిటెన్స్కి అంటే C4 అనే కెపాసిటర్కి ప్యారలల్గా కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మనకి బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ తెలుసు కదా. సో అకార్డింగ్ టు ద బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ Z1 Z4 ఈజ్ ఈక్వల్ టు Z2 అండ్ Z3 కదా. సో ఇక్కడ మనకి Z1 అంటే ఏంటి, ఇక్కడ మనకి R1 అండ్ L1 కాబట్టి ఇంపిడెన్స్ రియాక్టెన్స్ ఆఫ్ ది R1 అంటే R1 వస్తుంది, ప్లస్ రియాక్టెన్స్ ఆఫ్ ది L1 అంటే jωL1 వస్తుంది. ఓకే, అండ్ Z2 చూడండి, Z2 అంటే R2 వస్తుంది. ఓకే, అండ్ Z4, ఓకే, Z4 అంటే రియాక్టెన్స్ ఆఫ్ ది రెసిస్టెన్స్ R3 అంటే R3 ఉంటుంది. అండ్ సారీ, ఇది Z3 అవుతుంది. Z3 ఈజ్ ఈక్వల్ టు R3. ఓకే, అండ్ Z4 అంటే రియాక్టెన్స్ ఆఫ్ ది కెపాసిటెన్స్ అండ్ రియాక్టెన్స్ ఆఫ్ ది రెసిస్టెన్స్. ఇవి రెండు ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి మనకి ఇక్కడ R4/1 ప్లస్ jωR4C4 వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద రియాక్టెన్స్ ఆఫ్ ది కెపాసిటెన్స్ అండ్ రెసిస్టెన్స్ విచ్ ఇస్ కనెక్టెడ్ ఇన్ ది ప్యారలల్ కాంబినేషన్స్. ఓకే, అండ్ ఇప్పుడు ఈ Z1, Z2, Z3, Z4 వాల్యూస్ తెలుసు కాబట్టి ఈ వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, R1 ప్లస్ jωL1 ఇంటూ Z4 అంటే ఈ వాల్యూ అంటే R4/1 ప్లస్ jωR4C4 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు Z2 అంటే R2 ఇంటూ Z3 అంటే R3. ఓకే, ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే R1 ప్లస్ jωL1 ఇంటూ R4 ఈజ్ ఈక్వల్ టు R2 R3 ఇంటూ ఇది వస్తుంది అనమాట 1 ప్లస్ jωR4C4 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేద్దాం. R1 ఇంటూ R4 ప్లస్ jωR4L1 ఈజ్ ఈక్వల్ టు ఇది దీంతో మల్టిప్లై చేద్దాం. అంటే R2 R3 ఇంటూ 1 అంటే R2 R3 ప్లస్ jωR2 R3 R4 ఇంకా C4 ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్లో రియల్ టర్మ్స్ని ఇమాజినరీ టర్మ్స్ని ఈక్వల్ చేద్దాం. అంటే ఇక్కడ మనకి R1 R4 ఈజ్ ఈక్వల్ టు R2 ఇంటూ R3 వస్తుంది. ఓకే, సో దేర్ఫోర్ ఇక్కడ మనకి అన్నోన్ రెసిస్టెన్స్ R1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, R2 R3/R4 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇమాజినరీ టర్మ్స్ని ఈక్వల్ చేద్దాం ఇక్కడ. సో ఇమాజినరీ టర్మ్స్ అంటే ωR4L1 ఈజ్ ఈక్వల్ టు ωR2 R3 R4 C4. సో ఇక్కడ R4 క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ థింగ్స్ ఏంటి, ఇప్పుడు L1 ఈజ్ ఈక్వల్ టు ఇందులో మిగిలిన ఏంటి R2 R3 C4. సో దిస్ ఈజ్ ద unknown inductance and this is the unknown resistance అవుతాయి అన్నమాట. సో ఈ ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని మనకి అన్నోన్ రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.